హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో హెయిర్ బ్యాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. కాసులతో హెయిర్ బ్యాండ్ అనేది చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. దీనికోసం నేను హెయిర్ బ్యాండ్ అలాగే బేస్ తీసుకున్నాను, కాసులు తీసుకున్నాను, లక్ష్మీ రూపుతున్న కాసులు కొన్ని తీసుకున్నాను, అలాగే కుందన్స్ తీసుకున్నాను. ఇంతేనండి, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కుందన్స్ అనేవి నేను డ్రాప్ షేప్ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, కలర్స్ అనేవి మన చాయిస్, ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు. డెమో డ్రెస్సెస్ కానీ దీనికి మ్యాచింగ్ తగ్గట్టు కలర్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బేస్కి హోల్ అనేది చేసుకోవాలండి. ఒకవేళ హోల్స్ ఉన్నవైతే పర్లేదు, హోల్స్ లేని వాటికైతే ఏదైనా ఇలాగ నీడిల్ లాంటివి తీసుకొని దీనికి హోల్స్ అనేవి పెట్టుకోవాలి. 2 హోల్స్ అనేవి పెట్టుకోవాలండి. ఏదైనా ఇలాగ స్ట్రాంగ్గా ఉన్న నీడిల్తో 2 హోల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలాగా 2 హోల్స్ పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం ఈ బ్యాండ్కి అటాచ్ చేసుకోవాలి. ఇలాగ థ్రెడ్ తీసుకోవాలండి. థ్రెడ్ తీసుకొని కొంచెం మనం ఎక్కువ లేయర్స్ అనేవి తీసుకోవాలి మనం నాట్ పెట్టుకోవడానికి. ఇలా ముందు బ్యాండ్కి అటాచ్ చేసేసుకోవాలి థ్రెడ్తో. తర్వాత మనం బేస్కి 2 హోల్స్ పెట్టాం కదా, ఆ 2 హోల్స్ నుంచి మనం ఈ థ్రెడ్ని ఒక 3-4 టైమ్స్ ఆ హోల్లోంచి తీసుకొని నాట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా వేసుకోవాలి. ఇలా స్ట్రాంగ్గా వేసుకుంటే మన బ్యాండ్ అనేది గట్టిగా ఉంటుందండి. మనం హెయిర్కి పెట్టుకున్నప్పుడు లాగినప్పుడు అలా ఊడిపోకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే ఒక 3-4 టైమ్స్ కూడా ఇలాగ 2 హోల్స్లోంచి 1 సైడ్ నుంచి తీసుకొని సెకండ్ టైం నుంచి కిందికి దించేసుకొని ఇలాగ మనకి 3-4 టైమ్స్ పెట్టుకొని తర్వాత ఇలాగ నాట్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే మనకి స్ట్రాంగ్గా అవుతుందండి. ఈ బేస్ అనేది మనకి బ్యాండ్కి గట్టిగా ఉంటుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీని మీద మనం ఈ కాసులు ఉన్నాయి కదండి, ఆ కాసులు అటాచ్ చేసుకోవాలి. దీనికోసం నేను B7000 గమ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ గమ్ అనేది ఈ బేస్కి మొత్తం కూడా రౌండ్గా పెట్టేసుకోవాలి. ఇలా గమ్ పెట్టేసుకున్నాక ఇప్పుడు ఈ కాసులు అనేవి ఈ హోల్స్ అనేవి లోపలికి పెట్టేసుకొని చూపించే విధంగా ఇలాగా ఈ బేస్ రౌండ్ కూడా కంప్లీట్గా పెట్టేసుకోవాలి. ఎన్ని కాసులు అయితే పడతాయో అన్నీ కూడా పెట్టేసుకోవాలి. పెద్ద సైజ్ అయితే కొన్ని ఎక్కువ పడతాయి, చిన్న సైజ్ అయితే చూస్తున్నారు కదా మనకి ఈ సైజ్ కూడా కంప్లీట్గా రౌండ్గా వచ్చేటట్టు కూడా ఈ కాసులు అనేవి పెట్టేసుకోవాలి. హోల్స్ అనేవి లోపల వైపు ఉండేటట్టు పెట్టేసుకోవాలి. మరీ లోపలికి కాకుండా మనకి ఆ బేస్ కొంచెం బయటికి వచ్చేటట్టు పెట్టుకోవాలి కాసులు. ఇలా కాసులు కంప్లీట్ అయినాక ఇప్పుడు మనం కుందన్స్ తీసుకుంటున్నాను. కొంచెం మన మూన్ షేప్ కుందన్స్ అలాగే డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ కాసుల లోపల అనేది గ్లూ అనేది రౌండ్గా పెట్టుకోవాలి. ఫస్ట్ మూన్ షేప్ ఉన్న కుందన్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇలా చూపించే విధంగా గమ్ పైన మొత్తం రౌండ్గా కూడా మూన్ షేప్ అనేవి పెట్టుకోవాలి. ఫస్ట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇలా రౌండ్గా పెట్టేసుకోవాలండి ఫస్ట్ మూన్ షేప్ కుందన్స్ అనేవి. తర్వాత మనం డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి పెట్టుకోవాలి. మళ్ళీ కూడా గమ్ అనేది పెట్టేసుకోవాలి. ఇలాగా మూన్ షేప్కి కొంచెం లోపలి వైపు గమ్ అనేది పెట్టేసుకొని ఈ కుందన్స్ అనేవి డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి అంటించుకోవాలి. డ్రాప్ షేప్ అనేది కిందికి ఉండేటట్టు, పైకి డ్రాప్ అనేది వచ్చేటట్టు చూపించే విధంగా ఇలా పెట్టుకొని మూన్ షేప్ ఆ కుందన్స్ పైనగా పెట్టేసుకోవాలి. ఒక లైన్, ఒక లేయర్ లాగా ఒక రౌండ్ మొత్తం కూడా ఇలాగే పెట్టేసుకోవాలి. గమ్ పైన గమ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారు కదండి, ఇలాగ ఒక రౌండ్ పెట్టేసుకుంటే మనకి ఇలా కంప్లీట్ అవుతుంది. తర్వాత సెకండ్ రౌండ్ కూడా పెట్టుకోవాలి. సెకండ్ లేయర్కి కూడా గ్లూ అనేది పెట్టేసుకొని సేమ్ ఇలాగే ఇందాక ఫస్ట్ రౌండ్ ఎలాగ పెట్టుకున్నామో డ్రాప్ షేప్ కుందన్స్ సెకండ్ లేయర్ కూడా మనకి లోపలికి అనేది పెట్టేసుకోవాలి. ఇలాగ 2 లైన్స్ కంప్లీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు సెంటర్లో జస్ట్ మనం ఒక డ్రాప్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. రౌండ్ బీడ్ అనేది తీసుకున్నాను. ఇలా సెంటర్లో ఒక డ్రాప్లా పెట్టేసుకుంటే మనకి రెడీ అయిపోయిందండి బ్యాండ్ అనేది. చాలా ఈజీగా చూస్తున్నారు కదండి, ఎంతో అందమైన కాసుల మన హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.